సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే ఇక్కడ యాంటీ ఫ్యాన్స్ అలర్ట్ అవుతారు. కామెంట్స్, ట్రోలింగ్స్ని షురూ చేస్తారు. ఇది ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలకు కూడా కామనే. కాకపోతే మహేష్ బాబుని యాంటీ ఫ్యాన్స్ కాస్త ఎక్కువే టార్గెట్ చేస్తారు. ఇది కూడా కామనే. కాకపోతే తెలుగులో డామినేషన్ నచ్చని బాలీవుడ్ బ్యాచ్ ఆల్రెడీ ఆ కుళ్ళుని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తున్నారు. అలాంటిది బాలీవుడ్ తనని భరించలేదు అన్న మహేష్ని వదులుతుందా? అందుకే ఛాన్స్ దొరికితే ట్రోలింగ్స్ పెంచాలని గుంటకాడి నక్కల వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో గ్లోబ్ ట్రాటర్ టీజర్ రిలీజ్ అన్నారు. పోస్టర్ల మీద పోస్టర్లు వదులుతున్నారు. అంతే, ఇంకేముంది. విలన్ పోస్టర్ని కాపీ కామెంట్లతో ఏకిపారేయడం మొదలుపెట్టారు. అప్పుడు గ్లోబ్ ట్రాటర్ పాట కాపీ అని మొత్తుకుంటున్నారు. ఇందులో కొన్ని కామెంట్లలో కొంతవరకు నిజమున్నా జరుగుతున్న దాడిలో నిజాయితీ కనిపించట్లేదు. అందుకే ఇది పక్కా యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ పని అంటున్నారు. నిజమేనా? ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీని బ్రతికి బట్టకటనీయరా? లేదంటే వీళ్ళ కామెంట్లు ఏనుగు నడుస్తుంటే అరిచే కుక్కల్లా సౌండ్కి తప్ప రీసౌండ్కి పనిచేయవా? అసలేం జరుగుతోంది? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ గ్లోబ్ ట్రాటర్ టీజర్ రాలేదు. మరో 24 గంటల్లో ఈ సినిమా టీజర్ రాబోతోంది. సెన్సేషన్ క్రియేట్ కాబోతోంది. కానీ ఈలోపే ట్రోలింగ్స్ కమెంట్లతో యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ అటాక్ స్టార్ట్ చేసింది. ముందు ఈ సినిమాలో విలన్ పాత్ర వేసిన పృథ్వీరాజ్ పోస్టర్ వదిలినప్పటి నుంచి ట్రోలింగ్ మీద ట్రోలింగ్, పలానా మూవీలో పాత్ర కాపీ అంటూ తెగ ట్రోల్ చేశారు. ఇలాంటి పాత్రలు హాలీవుడ్లో కూడా కొత్త కాదు. అంతెందుకు, గ్రేట్ సైంటిస్ట్ హ్యాకింగ్స్నే ప్రేరణగా తీసుకుని గ్లోబ్ ట్రాటర్లో పృథ్వీరాజ్ పాత్రని డిజైన్ చేశాడనుకోవచ్చు. ఆ మాత్రం దానికి కాపీ అనాలా? రాజమౌళి మూవీల్లో కాపీలు కొత్త కాదు. అలా అని అయిందానికి కాందానికి ట్రోలింగ్ చేయటం, అసలు ఆ పాత్ర ఎలా ఉంటుందో వీడియో రాకుండా ఇలా చేయటం చూస్తే రాజమౌళి పేరుతో మహేష్ని టార్గెట్ చేస్తున్నట్టే ఉంది వ్యవహారం. ఇక గ్లోబ్ ట్రాటర్ థీమ్ సాంగ్ కూడా కాపీ అని, క్రెడిట్స్ ఇవ్వకుండా నొక్కేశారని ట్రోలింగ్ పెంచారు. సినిమా రిలీజ్ అయితే తప్ప అసలు అది ప్రేరణ, కాపీనా, ఎవరికైనా క్రెడిట్స్ ఇచ్చారా లేదా అనేది తేలుతుంది. ఈలోపే ఇలా టార్గెట్ చేయడంలో అర్థమేంటని వెతికితే ఈ ట్రోలింగ్ సౌత్లో కంటే నార్త్ నుంచే ఎక్కువ కనిపిస్తున్నాయట. అది కూడా నార్త్ ఇండియాలో తెలుగోళ్ల డామినేషన్ నచ్చని హిందీ బ్యాచ్ పనే అంటున్నారు. పనిగట్టుకుని ఈ మూవీ మీద బురద జల్లే వ్యవహారంగా కనిపిస్తుంది. చాలా ట్రోలింగ్ వీడియోల్లో మహేష్ వీడియో కూడా వాడుతున్నారు. బాలీవుడ్లో నటిస్తారా అన్న ప్రశ్నకు గతంలో మహేష్ బాబు తనని బాలీవుడ్ అఫర్డ్ చేయలేదన్న వీడియోని ఇప్పుడు తవ్వి తీస్తున్నారు. గ్లోబల్ ట్రాటర్ మీద బురద జల్లేందుకు, నార్త్ ఇండియన్స్కి మండేలా చేసేందుకు ఇలాంటి వీడియోలను వాడి ట్రోల్ చేసేస్తున్నారు. మరో 24 గంటల్లో గ్లోబ్ ట్రాటర్ టీజర్ మైండ్ బ్లాంక్ చేయబోతోంది. అది వస్తే ఎంత సెన్సేషన్ అవుతుందో అంతే ఇదిగా బాలీవుడ్ కుళ్ళుకునేలా చేస్తుంది. కాబట్టి ఈ ట్రోలింగ్కి బ్రేక్ పడాలంటే టీజర్ బాంబులా పేలాలి. అంతే, కమెంట్లు, ట్రోలింగ్స్ ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోతాయి.